ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 10వ అధ్యాయం. సిద్ధయోగి చెప్పిందంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమయ్యి వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా. అటువంటప్పుడు ఆయన గుప్తరూపంలో కురువపురంలో ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే, అదెలా సాధ్యం అని అడిగాడు. నాయనా, శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం లేదా? శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు అసంభవము సంభవము అన్నది లేదు. ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రం తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీలను ఒకదాన్ని చెబుతాను విను. కాశ్యపస గోత్రీయుడైన వల్లభేసుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకొని జీవిస్తూ ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురూపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురూపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురూపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లుగా ఎక్కువగా లాభం రాసాగింది. అందువలన అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి. అతడు తనకు వచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించుకోవడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకొని కురూపురానికి బయలుదేరాడు. 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు. తాము కూడా ప్రతి సంవత్సరం కురూపుర యాత్ర చేస్తూ ఉంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతన్ని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేసుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాదవల్లభ అని కేకపెట్టాడు. అందువలన భక్తరక్షకుడైన శ్రీపాదవల్లభుడు జడలు భస్మము త్రిశూలము ధరించిన యతిరూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపాడు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణ్ణి వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేను ఎన్నడూ దొంగతనం చేసి ఎరగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే అది మీకే తెలుస్తుంది. స్వామి, నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయన్ను శరణవేడాడు. స్వామి అతనికి అభయం ఇచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేసుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు. అతడలా అతికిస్తుండగానే శ్రీపాదవల్లభస్వామి వల్లభేసుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు. వల్లభేసుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయింది. అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేసునికి అంతకుముందు జరిగిందేమీ గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు? నీ ఒక్కడివే ఎలా బ్రతికి వచ్చావు? ఇంత జరిగినా నీ ఒక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నామేమిటి అని అడిగాడు. అప్పుడు అతడు, అయ్యా, ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది. మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు కాదు. వారు నిన్ను చంపి మీ ధనం అపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. ఆ మునీశ్వరుడు ఎవరో కానీ సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాదవల్లభులేనని తెలుసుకొని భగవంతుడైన దర్శనం తనకు లభించనందుకు వల్లభేసుడంతో పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ధనం తీసుకొని కురూపురం చేరాడు. అక్కడ శ్రీపాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు 1000 మందికి గాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు.
ఈ విధంగా శ్రీపాదస్వామి కురుపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు. నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనం ఇస్తున్నారు. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే అతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధారణ చేశారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాదస్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు. అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర 10వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.